హాయ్ అండి, నేను మీ మంజుని. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు తెల్ల జిల్లేడు పత్తితో గుత్తులు అయితే తయారు చేసి చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనము ఇది మామూలు పత్తేనండి, మనకి చెట్లకు పండుతుంది కదా ఆ పత్తి. ఇదైతే తెల్ల జిల్లేడు పత్తి అనమాట. తెల్ల జిల్లేడు పత్తి అంటే తెల్ల జిల్లేడు చెట్లు ఉంటాయి కదండి, తెల్ల జిల్లేడు పూలు కూడా పూస్తాయి అనమాట. మనము విఘ్నేశ్వరుడికి పెట్టుకుంటాం అనమాట. మామూలుగా అయితే స్వామికి అష్టోత్తరం రూపంలో తెల్ల జిల్లేడు పూలతో పూజ చేయొచ్చు. అలాగే వాటిని రెక్కలు విడదీసి సూది దారం గుచ్చి దాన్ని అల్లి దండగా కూడా వేయొచ్చండి. గణపతికి ఈశ్వరుడికి చాలా మంచిదన్నమాట. అయితే ఆ చెట్టుకి పూలు పూసినాక కాయలు కూడా కాస్తుందండి. ఆ కాయలే ఇట్లా ఉంటాయన్నమాట. వీటిని అనమాట మనం తెంచుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాక ఎండలో ఎండబెట్టుకొని మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. చేసుకొని మనమేమో ఇట్లా పత్తితో ఫస్ట్ ఒత్తి చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి నేను చేస్తాను. ఇట్లా చేసుకున్నాక ఈ జిల్లేడు పత్తిని తీసుకోవాలన్నమాట. తీసుకొని దీనికి చుట్టితే ఇది ఒత్తిలాగా తయారవుతుంది అనమాట. ఇది మామూలు పత్తితో దీపం వెలిగించిన కంటే దీనికి ఎక్కువ కాంతి వస్తుంది అనమాట. మీకే ఒకసారి వెలిగించి చూడండి, తేడా తెలుస్తుంది అనమాట. అయితే దీన్ని వెలిగించడం వల్ల పిల్లలకి మంచి విద్యాబుద్ధులు వస్తాయండి. పిల్లలు కూడా బాగా చదువు అబ్బుతుంది అనమాట. అలాగే మొండి పట్టుదలగా పిల్లలు స్కూల్కి వెళ్ళము అన్న వాళ్ళకి కూడా ఇది మంచి పరిహారం అనమాట. అయితే దీన్ని మనం ఎట్లా వెలిగించుకోవాలా? ఒక మట్టి ప్రమిద తీసుకొని కొంచెం బెల్లం ప్రమిదలో వేసి దాంట్లో కొంచెం ఆవు నెయ్యి కానీ లేదంటే కొబ్బరి నూనె, ఆవు నెయ్యి అయితే శ్రేష్టం అనమాట అన్ని విధాలుగా. లేదు అనుకోండి కొబ్బరి నూనె కూడా మనకు అందుబాటులో దొరుకుతుంది అనమాట. ఆ కొబ్బరి నూనెని వేసి దీపం వెలిగించాలన్నమాట. గణపతికి ఈశ్వరుడికి మాత్రమే ఇవి బాగా పనిచేస్తాయి అన్నమాట. నేను ఆల్రెడీ కొన్ని ఒత్తులు అయితే చేసి పెట్టినానండి వీడియోకి, షూట్కి ఈజీగా ఉంటుందని. చూడండి, ఇవన్నీ ఆ ఒత్తులేనమాట. ఇవైతే మాత్రం చాలా మంచిదండి. పత్తి మాత్రం మనకి దొరుకుతుందండి. తెల్ల జిల్లేడు చెట్లు ఈ విలేజ్లో అయినా దొరుకుతాయి, అలాగే మనకి రోడ్ సైడ్ కూడా దొరుకుతాయి అన్నమాట. అట్లాంటప్పుడు తెచ్చిపెట్టుకొని స్టోర్ చేసుకొని ఇలాంటి ఒత్తులతో మనం దీపాలు వెలిగించుకుంటే మాత్రము మనకి మంచిది. స్వామివారి అనుగ్రహం కూడా తొందరగా కలుగుతుంది అనమాట. అలాగే మనం గణపతికి ఈ ఒత్తులు వెలిగించేటప్పుడు మాత్రం కొంచెం కొబ్బరి, బెల్లము, అలాగే అటుకుళ్ళు స్వామికి నైవేద్యంగా సమర్పించి ఒక 5 వారాలు కానీ లేదంటే 21 రోజైనా ఇట్లా చేసి చూడండి. ఏదైనా సంకల్పం పెట్టుకొని అదైతే సక్సెస్ఫుల్గా నెరవేరుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి విషయాలు మీకు ఇంకా ఎన్నో షేర్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. బాయ్ బాయ్.